వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అంగారకుడి మూలకంగా, అంటే కుజుని యొక్క సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతము 28 ఆగస్టు వరకు అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సప్తమ స్థానంలో సంచారం అన్నమాట. అంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా సప్తమ స్థానం ప్రతికూలం. అయితే లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఇది కొంతవరకు మనకు కలిసి వస్తుంది. అయినప్పటికీ సప్తమ స్థానం గోచార రీత్యా ప్రతికూలంగానే ఉంటుంది కనుక అన్నవస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభి కువార్తా పుత్రభాతృణాం క్రోధ సప్తమగే కుజే అని. సప్తమ స్థానంలో అంగారకుడు సంచరించడం మూలకంగా కలగబోయేటువంటి ఫలితాలు ఏంటయ్యానంటే, అనవసరమైనటువంటి విషయాలలో మనం తలదూర్చడం మూలకంగా హాని కలిగిస్తాడు మనకు. అంటే ఎవరో కలహించుకుంటున్నారు, అందులో మనం వెళ్ళి తలదూర్చడం, ఆ సమస్య ఏమవుతుంది, మన వైపుకు టర్న్ అవుతుంది. తద్వారా మనకు ఒక మనశ్శాంతి లేకుండా పోతుంది. కొత్త సమస్యను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉంటాయి. తద్వారా మనకు మానసికమైనటువంటి ఒక అశాంతి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక సప్తమ స్థానంలో అంగారకుడు సంచరించడం, సప్తమంలో ఉన్నటువంటి అంగారకుడు వృశ్చిక రాశిని చూడడం, తద్వారా మనకు ఏమవుతుంది, కొన్ని అవాంఛనీయ సంఘటనలు, దుర్వార్తలు వినడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఇంటి లోపల అనవసరమైనటువంటి విషయాలపై చర్చలు, తద్వారా కలహాలు, మానసికంగా ఇబ్బందులు, గ్యాప్ ఏర్పడము, భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో ఒక గ్యాప్ ఏర్పడడం మూలకంగా మనకు ప్రశాంతత అనేటువంటిది ఇంటిలో కోల్పోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఉంటాయి. కనుక మీరేం చేయాలి అనంటే, మీరు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళైతే మీ వ్యాపారంలోనే మీరు మనస్సు నిలపండి. అనవసరంగా వేరే వాడి వ్యాపారం గురించి మీరు ఆలోచించడం, లేదు వాడికి ఏదో మనం సహాయం చేద్దామని మనం ముందుకు వెళ్ళడము, సలహాలు ఇవ్వడం, ఇలాంటివి మీరు చేయకూడదు. మీ వర్క్ పైనే మీరు మనస్సు నిలపండి. తర్వాత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే మానసికంగా ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి మరి ఏం చేయాలి, ఏం చేస్తే ప్రశాంతత అవుతుంది, ప్రశాంతంగా ఉంటారు అని అంటే, సమస్యలను పొడిగించకూడదు. సమస్యలు రాకుండా ఎవరి జీవితం కూడాను కొనసాగదు. ప్రతి వాడి జీవితంలోనూ ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేటువంటిది వస్తుంటుంది. ఆ సమస్యని ఏం చేయాలి, ఇమ్మీడియట్గా మీరు సాల్వ్ చేయడానికి ఉద్యుక్తులు కావాలి, సాల్వ్ చేసుకోవాలి. సమస్యను అలాగే మనం పెండింగ్ పెడుతున్నట్టయితే తద్వారా మనకు ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది. అది మీరు చేయండి. తర్వాత అలర్ట్గా ఉండండి పనులు చేస్తున్నప్పుడు, తర్వాత ప్రయాణం చేస్తున్నప్పుడు, వేరే వారితో మీరు ఏదైనా చర్చిస్తున్నప్పుడు కొంత అలర్ట్గా ఉండండి. ఇవి పాటించినట్టయితే మీకు ప్రతికూలత తగ్గుతుంది. ఇక పరిహారం, అంగారకుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానము అనేటువంటిది ముఖ్యంగా భార్య, పిల్లలు, తర్వాత చేస్తున్నటువంటి వ్యవహారము, పార్ట్నర్సు, ఈ విషయాలపైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి మీరు భగవంతుణ్ణి కీర్తించండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి.
తర్వాత ఆటంకాలు రాకుండా ఉండడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. విఘ్న నాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఈ ఇద్దరిని కొలిచినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలను పాటించండి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.